గుమ్మడిదలని మరో లగచర్ల చేయొద్దని ప్రజల నిర్ణయాన్ని గౌరవించి తక్షణమే డంపింగ్ యార్డు నిర్మాణాన్ని రద్దు చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డు ఏర్పాట్లు వ్యతిరేకిస్తూ రైతు జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన నిరసనకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మద్దతు తెలిపారు. ఆయనతో పాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు పాల్గొన్నారు. చేసినటువంటి ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది అని చెప్పేసి కూడా నేనైతే నమ్మకం నాకుంది. మరి ఈ రోజు కోర్టు కూడా నిన్న ఒక రైతు వెళ్తే స్టే ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి అడుగుతాను. ఇంతమంది ఇన్ని రకాలుగా నిరసన వ్యక్తం చేస్తుంటే ఎలక్షన్ కోడ్ ఉండి మనం ఏ పనులు ప్రారంభించవద్దని చెప్పేసి చెప్పుకుంటూనే కొత్త పని అయినటువంటి ఈ యొక్క డంప్ యార్డ్ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తా ఉన్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి అదే విధంగా ఈ యొక్క ల్యాండ్ ఏదైతే ఉందో రైతులకు మనకు ఏదైతే పట్టాదారులు ఉన్నారో వారికి నోటీసులు ఇచ్చి సర్వే చేయమని చెప్పేసి అంటే మనం మళ్ళీ కోర్టుకు వెళ్ళిన తర్వాత రైతులు కోర్టుకు వెళ్తే ఆర్డర్ ఇస్తే నిన్న సర్వే చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రజల ఆరోగ్యం పైన మీకు చిత్తశుద్ధి లేదా అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే కోర్టు నిబంధన ఉంది. జిహెచ్ఎంసీ అప్పుడే ఎయిర్పోర్ట్ దిండిగల్ అకాడమీ పెడితే భూములన్నీ పోయినాయి. ఆ రోజుల్లో 15,000 ఎకరాల భూములు పోయినాయి. ఆ ఎయిర్పోర్ట్స్ అకాడమీ పెట్టి అక్కడ పరిశీలన చేసింది. ఇప్పుడు మళ్ళా డంప్ యార్డ్ పెట్టి ఉన్నోళ్ళని బతకని చేయకుండా ఇట్లా పరిశీలన చేయబట్టింది. సో ఇప్పుడు ప్రజల అభిప్రాయం చూసినా, ఎయిర్పోర్ట్స్ అకాడమీ అభిప్రాయం చూసినా, ఏ రకంగా చూసినా డంప్ యార్డ్ ఇక్కడ పెట్టడం అనేది శ్రేయస్కరం కాదు. ఆలోచన నిర్వహించుకోండి, మీ పేపర్లు వాపసు తీసుకోండి, మీ పోలీసు వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకొని ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల ఆలోచనల్ని గౌరవించాలని చెప్పి కూడా ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరవక మొండికపోతే మాత్రం నీకు తగిన శాస్తి తప్పదు. రేపు మరి నువ్వేం శాశ్వతం కాదు, నువ్వేం పర్మనెంట్ కాదు. కానీ ఇట్లా నువ్వు నేను చేతుల అధికారం ఉందని పోలీసు వాళ్ళని పెట్టో, మిలిటరీని పెట్టో బలవంతంగా పనిచేయదు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, కోర్టు ఆర్డర్ ఇచ్చిన కదా బుద్ధి రాదా నీకు? హైకోర్టు చెప్పినాక కూడా పనులు ఎట్లా కొనసాగిస్తావు? హైకోర్టు పనులు ఆపండి అని చెప్పింది. ఒక్కసారి కాదు 2 సార్లు చెప్పింది. ఇవాళ కోర్టు చెప్పిన తర్వాత మీరు పనులు ఎట్లా ఎందుకు ఆపరు? పనులు ఎట్లా కొనసాగిస్తారు? మీరు ఇంకా బోర్లు వేస్తున్నారు అక్కడ, ఇంకా రోడ్లు వేస్తున్నారు అక్కడ. ఎట్లా రోడ్ వేస్తారు? హైకోర్టు యాజ్ ఇట్ ఈజ్ ఆపండి, సర్వే చేయండి, ప్రజల అభిప్రాయాలు తీసుకోండి. ఈ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఇచ్చిన అభిప్రాయం దృష్టిలో పెట్టుకోండి అని కోర్టు చెప్పినాక కూడా మీరు ఇంకా కూడా రోడ్లు వేస్తా ఉన్నారు. తక్షణమే ఆ రోడ్డు మనం ఆపాలి. నేను అడుగుతున్న జిల్లా కలెక్టర్ గారిని, రేపు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. రేపు కోర్టు నిన్నే హైకోర్టు పిలుస్తుంది. రేపు కలెక్టర్ గా హైకోర్టు ఆర్డర్ ను అమలు చేయకపోతే ఆ బాధ్యత కలెక్టర్ గారి మీదనే ఉంటాయి. నేను హెచ్చరిస్తా ఉన్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను, హైకోర్టు ఆ ఉత్తర్వులను గౌరవించండి, ఆ రోడ్డు పనులను వెంటనే ఆపాలని చెప్పి నేను జిల్లా కలెక్టర్, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు రేపు మీరు కూడా రెస్పాన్సిబుల్ అవుతారు. బలవంతంగా మీరు పనులు జరిపి ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు. రేపు హైకోర్టులో మీరు బోన్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. జిహెచ్ఎంసీ కమిషనర్ గాని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు గాని రేపు కోర్టుకు కూడా పోవాల్సి వస్తుంది. జాగ్రత్త అని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ ను, జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. కోర్టు ఉత్తర్వులను గౌరవించండి. దయచేసి రోడ్డు పనులు ఆపండి. ఇక్కడ ఉన్న టిప్పర్లను, పోలీసు వాళ్ళందరినీ కూడా వెనక్కు తీసుకొని పోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈ రకంగా మీరు ఇంకా ఇబ్బంది పెట్టే పని చేయకండి. ఇవాళ మహిళలు, ఇంతమంది మహిళలు ఎవరో చెప్తానో, రాజకీయ పార్టీ చెప్తానో వస్తే ధర్నా చేసిన వాళ్ళు కాదు. స్వచ్ఛందంగా ఈ మహిళలందరూ కూడా తమ భవిష్యత్తు కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం మాకు ఈ డంప్ యార్డ్ ఉందని చెప్పి ఉన్నారు.
ఇది రాజకీయాలతో ముడిపెట్టే పరిస్థితి కాదు. నిజాయితీగా మహిళలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీల రైతులు అందరూ కలిసి ఈ డంప్ యార్డ్ మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం దిగి రావాలి, ఈ డంప్ యార్డ్ పనులు నిలిపివేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా మీకోసం ఇవాళ 4 ఎమ్మెల్యేలు వచ్చినాం, రేపు అసెంబ్లీలో కూడా మీకోసం కొట్లాడటం, మీ పక్షాన నిలబెట్టమని చెప్పి మనం